సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో దాదాపు 93% స్థానాలను గెలుచుకున్న టీడీపీ కూటమి తాజాగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% విజయం సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పదవులకు జరిగిన ఎన్నికల్లో అన్నిటినీ కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. వివిధ కారణాలతో ఖాళీ అయిన పదవులకు నిన్న ఎన్నికలు నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని టీడీపీ సొంతం చేసుకుంది. ఏలూరు కార్పొరేషన్లో 2 డిప్యూటీ మేయర్ పదవులను, నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని, నెల్లూరు డిప్యూటీ మేయర్ పదవిని, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 2 వైస్ చైర్మన్ పదవులను టీడీపీ దక్కించుకుంది. ఇక గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్కు జరిగిన ఎన్నికల్లో 6 స్థానాల్లో తెలుగుదేశం 5, జనసేన 1 కైవసం చేసుకున్నాయి. కాగా తిరుపతి డిప్యూటీ మేయర్, కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేటికి వాయిదా పడ్డాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నిక, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నికను సవాల్ చేస్తూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. పలు కారణాల వల్ల నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలను నేడు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం తెలిపారు.